శ్రీ గురుభ్యో నమః. ఈరోజు బీజాక్షర సీరియల్లో ఛం, చాకి కింద గీత గీస్తే మేకు అంటారు, అలా పెట్టి చ దాని పక్కన సున్నా పెడితే ఛం. నిన్నటి చెప్పిన దానికి దీనికి ఒక చిన్న తేడా ఉంటుంది. నిన్న హ్రీం చం హ్రీం అని చెప్పడం జరిగింది. ఈరోజు ముందు శ్రీం పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే హ్రీం పెడతం వలన అగ్నితత్వం పెరుగుతుంది. శ్రీం అంటే శకారము, శంకర బీజము. లక్ష్మీదేవి ఆ బీజానికి అధిపతి, శంకరుడు ఆ తండ్రి ఆ అక్షరానికి. అందుకని శ్రీం. చం అనేది ఒత్తి పలికినప్పుడు రెండో ఆ వస్తుంది, మొదటి ఆ రాదు. అప్పుడు పెరిగేటువంటి అగ్నితత్వాన్ని ఇది ముందున్నది కంట్రోల్ చేస్తుంది. పక్కన హ్రీం పెట్టుకుంటే దాని నుంచి గతంలో హ్రీం గురించి చెప్పడం జరిగింది. శ్రీం చం హ్రీం ఇది చేసినప్పుడు ఉన్నటువంటివన్నీ కూడా కంట్రోల్ ఆడవాళ్ళకి బాగా ఉపయోగకరమైంది. నాగకేసరములని అవి మొత్తం గర్భసంచికి సంబంధించిన డిసీజులు తీసేయడానికి వాడతారు. ఈ మంత్రం చేయటం వలన గర్భసంచి శుద్ధి ఇంటర్నల్గా అవుతుంది. ఈ ఔషధం వాడటం వలన ఫిజికల్గా తెలుసుకోవచ్చు. దీనికి కరక్కాయల చూర్ణం కలుపుకుంటే ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్, యాంటీబయాటిక్ లాగా ఉంటుంది ట్యాబ్లెట్కి. అయితే ఇవి చేయటం వల్ల ఉపయోగం ఏంటి అంటే, తిరగమాత పెట్టని ఆహారానికి తిరగమాత పెట్టిన ఆహారానికి తేడాలాగా ఉంటుంది. ఇవి చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ గతంలో సంగతులు, తిరగమాత పెట్టిన ఆహారం తిన్నటువంటి వాళ్ళు అంటే నీ గతం గురించి తెలిసినటువంటి వాళ్ళ ఆహారాన్నే చూస్తారు. తిరగమాత పెట్టిన తర్వాత రుచి వాళ్ళకి తెలియదు కదా. అదే సూత్రం ప్రకారం ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఆహారం తీసుకున్నప్పుడు తిరగమాత పెట్టుకుంటే ఎంత రుచి సహజమో, తినన్నప్పుడు రెండూ కడుపు నిండుతాయి. కానీ సాటిస్ఫాక్షన్ అనేది తిరగమాత పెడితే వస్తుంది. అదే సూత్రాన్ని బట్టి మీరు ఈ మంత్రం చేయటం వల్ల మీ లైఫ్ స్టైల్ మీరు అనుకున్నట్టు అవుతుంది, ఎవరో అనుకున్నట్టు అవ్వదు. ఎవరు ఎన్ని అనుకున్నా సరే మీరు మటుకు తిరగమాత పెట్టిన ఆహారం తీసుకోవాలి. మరి తిరగమాత మాకు దొరకదు కదండి, మరి దాని గురించి ఎట్లా ఏంటి, మాకు తిరగమాత అంటే దాంట్లో వాడే ఔషధాలన్నీ మాకు తెలియాలి కదా అంటే, వాటికి సంబంధించినవి కూడా చాలా ఉపమానాలు మీకు అర్థమయ్యే రీతిలో ఉంటాయి. అవి నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే వీడియోలో అవన్నీ వివరిస్తాను. శ్రీం ఛం హ్రీం ఈ నాలుగుని మీరు మంత్ర బీజాక్షర ఉపనిషత్తు ప్రామాణికంగా చూసుకొని తెలుసుకొని శ్రీ విద్యా గురువుల దగ్గర వీళ్ళంతా ఉపదేశం తీసుకొని ఆచరించండి. చాలా గొప్ప ఉపయోగమై మీరు